అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనములండి. మేము ముందుకు రావడానికి ప్రథమమైన కారణం హిందూ జనశక్తి ఛానల్ నడుపుచున్న లలిత్ కుమార్ అనే ఈ 420 క్రిమినల్ వెధవ గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. అందుకే నా తమ్ముళ్ళు ఏమని పెట్టానంటే, ఎవరు నిజమైన దేశద్రోహి, ఎవరు నిజమైన దేశద్రోహి, రాజ్యాంగాన్ని గౌరవించని గాడిద ఎవరు, రాజ్యాంగాన్ని గౌరవించని గాడిద ఎవరు అని చెప్పి ఒక పక్క ప్రశ్నారావణ్ ఈ జోసెఫ్ ఫోటో పెడితే ఇంకో పక్క హిందూ జనశక్తి లలిత్ గారి ఫోటో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఈ ప్రశ్నారావణ్ గురించి మనం చూడగలిగేది ఉంటే, అతని వీడియోస్, ప్రశ్నారావణ్ అతని ఛానల్లో వీడియోస్ 913 వీడియోలు తీస్తే, ఈ హిందూ జనశక్తి లలిత్ గారు ఇప్పటి వరకు వాని ఛానల్ నందు 2700 వీడియోలు తీయడం జరిగిందండి. 2700 వీడియోలు హిందూ జనశక్తి ఛానల్లో తీయడం జరిగింది. వాడి మధ్య ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిండండి, హిందూ ఎకోనట, 81 వీడియో తీయడం జరిగింది. ఈ క్రిమినల్ సాలేగాని గురించి మాట్లాడడానికి గల ప్రథమమైన కారణం ఏంటంటే, వీని 2700 వీడియోలలో ఇప్పటి వరకని దాదాపు ఒక 1500 వీడియోలు అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారిని, మరియమ్మ తల్లిని, అందరికీ దేవుడైన యెహోవాను అతి భయంకరంగా అవమానపరుచుకుంటూ అనేక వీడియోలు తీస్తున్న ఈ వదురుబోతు కుక్క లలిత్ గారిని చెప్పుతో తన్నే మాటలు చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. వీడు నంబర్ 1 క్రిమినల్ సాలగాడండి. 420 వెధవ వీడు, వట్టి క్రిమినల్ కాదండి వీడు. నంబర్ 1 దేశద్రోహి సాలగాడు వీడు. ఎందుకంటే ఈ ప్రశ్నారావణ్ మీద, ఈ జోసెఫ్ అనే ప్రశ్నారావణ్ ఛానల్ మీద దేశద్రోహం కేసు పెట్టడం జరిగిందండి. అతన్ని ఏదో సమర్థించడం కోసం మీ ముందుకు రాలేదు. అతడి గురించి నాకు ఎక్కువ తెలియదండి. అతడు హిందూ గ్రంథాలను అవమానపరిచిందని, లేకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరితో పాటు చాలామందిని అవమానపరిచిండన్న ఉద్దేశంతో నక్సలైట్ తోటి సంబంధం ఉందని చెప్పి అతడి మీద దేశద్రోహం చట్టం పెట్టడం జరిగిందండి. అసలు నిజానికి దేశద్రోహి ఎవడంటే ఈ లలిత్ గాడు రావణ్ కంటే 100% అధికంగా దేశద్రోహి అండి. క్రిమినల్ సాలేగాడు ఎవడైనా ఉన్నాడంటే వాడేనండి హిందూ జనశక్తి ఈ తెల్లపంది లలిత్ గాడు. ఈ బ్రోకర్ సాలాడు ఏం చేస్తారంటే, ఎప్పుడో ఎవడో ఈ పాస్టర్ల వేషం వేసుకున్న దొంగ వెధవలు మూర్ఖులు ఏం చేస్తున్నారంటే, హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవులను అవమానపరుచుకుంటా వీడియోలు తీస్తుంటే వాళ్ళ క్లిప్స్ ఎప్పటియో అవి తెలియదని, వాడి డేట్లు ఎప్పుడు ఈ లలిత్ గాడు వాని ఛానల్ నందు ఎవరి గురించి అయినా మాట్లాడేది ఉంటే ఎవరి గురించి ఎక్కువ తీస్తారంటే వీడు బ్రదర్ జోషి ఛానల్ కానీ పోతాడు. ఈ బ్రదర్ జోషి ఛానల్ అంటే నంబర్ 1 మూర్ఖుడు అండి. వాడు దాదాపు 473 వీడియోలు తీయడం జరిగింది. వాని అన్ని సాక్ష్యాలు, వానికి బైబుల్ జ్ఞానం లేదని జోషి గానికి, వాడు అట్టి మూర్ఖ బెదవ. వాడి తర్వాత ఈ మధ్యన చూసినండి ఎలిషా ఏలి అనట 1500 వీడియోలు తీసిండండి. ఈ ఎలిషా ఏలి అనేట ఆడు 1500 వీడియోలు ఎవరి గురించి తీసిండు? హిందూ గ్రంథాలను, హిందూ దేవులను అవమానపరచుకుంటా సాక్ష్యాలు చెప్పిండని చెప్పి వాని కంటెంట్ తీసుకొచ్చి ఈ లలిత్ గారు వీడియోలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా సిఎస్ సాంబశివరావు 1100 వీడియోలు తీసిండు. ఇతడు కూడా హిందూ గ్రంథాలను అవమానపరుస్తున్నాడు అండి. ఎందుకంటే మనం ఉన్నది చెప్పుకోవాలి. అదేవిధంగా హనీ జాన్సన్ హిందూ దేవుళ్ళ గురించి అవమానపరుచుకుంటా లింగమర్మం అని, స్త్రీ డ్రామా రాజ్యం అని అనేక వీడియోలు ఈ తెలివి తక్కువ హనీ జాన్సన్ తీయడం జరిగిందండి. అదేవిధంగా ఓబీసీసీ ఛానల్ నందు హనీ జాన్సన్ తీయడం జరిగింది. అదేవిధంగా ఏకేడబ్ల్యూసీ ఛానల్ అని అనిల్ అనేవాడు కూడా అన్యాయంగా హిందూ గ్రంథాల జోలికి వెళ్తాడండి. అదేవిధంగా పాస్టర్ జాన్ కొయ్య ఛానల్ నందు ఈ పాస్టర్ జాన్ కొయ్య 2000 వీడియోలు తీయడం జరిగిందండి. ఇప్పుడు నేను లలిత్ గాని ఒకటే ప్రశ్న అడుగుతారే, బ్రోకర్ సాలే లలిత్గా నేను ఒకటే ప్రశ్న అడుగుతా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే, ఇప్పుడు నేను 6 పేర్లు చెప్పాను. బ్రదర్ జోషి కానీ, ఎలిషా కానీ, లేకుంటే సాంబశివరావు కానీ, హనీ జాన్సన్ కానీ, అనిల్ కానీ, జాన్ కొయ్య కానీ, ఇంకెంతమంది దుర్మార్గులు అయితే అన్యాయంగా హిందూ గ్రంథాలను, హిందూ దేవులను అవమానపరచుకుంటూ వీడియోలు తీస్తే, అరే బ్రోకర్ సాలే లలిత్గా నువ్వు ఒక్కని మీదనైనా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేసినవారా, కేసు పెట్టినవారా? ఒకవేళ ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో చేయకపోతే వాళ్ళకి ఇచ్చిన కాపీలు తీసుకొని ఏం చేస్తున్నాం మనం? పోలీస్ స్టేషన్లు ఇచ్చిన మనం ఎఫ్ఐఆర్ కాపీ చేయకుంటే డైరెక్ట్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయచ్చు కదా. 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుందిరా? డైరెక్ట్ హైకోర్టులో వీళ్ళందరి మీద రిట్ పిటిషన్ వేసి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు వేయించి వాళ్ళందరికీ లోపలికి పంపించినా. ఆ విధంగా నువ్వు లోపలికి పంపితే ఎవడు మాట్లాడరా హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుల గురించి? అది పక్కకి పెట్టి చాతగాని గాండు సాలే అనవసరంగా నువ్వు బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు ప్రభువుల వారిని అన్యాయంగా మాట్లాడితే చెప్పుతోడు తన్నుతారా నీళ్ళు లోఫర్ సాలే. ఎందుకంటే దీని ఎంత కోపం వస్తుందంటే ఒకసారి చూపిస్తాండి వారి క్లిప్స్ అండి. వాడు ఎంత అవమానకరంగా బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని మాట్లాడుతున్నాడో ఒక్కొక్క వీడియో మీకు ప్లే చేసుకుంటే చూపిస్తానండి. ఇంకోసారి మనం ఆలోచించగలిగేది ఉంటే, ఈ సాలగానికి అడక తినే ఈ క్రిమినల్ సాలగాడు లలిత్ గానికి అమెరికా పోనీకి పైసలు వస్తాయి, దుబాయ్ పోనీకి పైసలు వస్తాయి. ఎవరండి ఈయన పేరు? త్రిబుల్ ఆర్. ఎవరు? డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ అంటారు కదా అండి. ఏం పేరు అతని పేరు?
రఘురామకృష్ణంరాజు అని చెప్పి అతనితోటి కూడా ఇంటర్వ్యూలు తీసినావు. అంటే అంత పెద్ద వాళ్ళతోటి పరిచయాలని ఆర్థికంగా ఫైనాన్షియల్గా అడక తినేసాలని ఇంకా హిందువులు చాలామంది ఇస్తే ఫైనాన్షియల్గా బలంగా ఉన్నావు, అధికారులతోటి నీకు పరిచయాలని. మరి ఇవన్నీ ఇచ్చుకొని నువ్వు ఏం బిక్తున్నావు లలిత? నీ హిందూ గ్రంథాలను హిందూ దేవులను అవమానపరచుకుంటా మాట్లాడినోంది ఏం బిగ్నోరు ఇప్పటి వరకు లోఫర్సాలే. వాళ్ళని ఏమి చేయనీకి చేత కానీ గాండు కానీ నువ్వు వచ్చి బైబిల్ గురించి మాట్లాడతావురా లోఫర్గా? ఎవడైనా హిందూ గ్రంథాలను ఎవడైనా హిందూ దేవుల గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడరా, వాళ్ళను తన్నురా, వాళ్ళ మీద కేసులు పెట్టరా. అది పక్కకు పెట్టి బైబిల్ గురించి క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడితే చెప్పందుకొని తంతారా రే. ప్రశ్న రావని లోపలికి పోయిండు బిడ్డ, నువ్వు కూడా ఖచ్చితంగా పోతావు లోపలికి. నేను పెట్టినరా కేసు. ఇప్పుడు చెప్పిన ఈ 8 మంది ఏలిషాయిలే నాకు తెలియదురా. జోషి మీద, సాంబశివరావు మీద, హనీ జాన్సన్ మీద, అనిల్ మీద, జాన్ కొయ్య మీద నేను పెట్టినరా కేసు. వీళ్ళతో పాటు మీ హిందూ ధర్మం కోసం పోరాడుచున్నా అంటూ నిత్యం బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే నీలాంటి ఫాల్తు సార్లు ఉన్నారు కదా. వాడు కరుణాకర్ గాడు, భాస్కర్ రాజు గాడు, ఇంకెంతమంది దుర్మార్గములు ఉన్నారో వాళ్ళందరి మీద ఒక 15 మంది మీరు మన బైబిల్ గ్రంథాన్ని దూషించే ఈ చూత్యగాన్ల మీద, మీలాంటి చూత్యగాన్ల మీద, హిందూ దేవుళ్ళను అవమానపరిచే ఇప్పుడు చెప్పిన వీళ్ళందరి మీద నేను కేసు పెట్టడం జరిగిందిరా. లోఫర్సాలే. నువ్వేం బిక్తున్నావురా గాండుగా? బైబిల్ తిట్టడం కాదురా మొగతనం లలితగా. నీకు నిజంగా దేశం పట్ల గౌరవం ఉంటే నువ్వేం చేయాలరా? చట్టపరంగా కేసులు పెట్టాలరా. వాళ్ళు తిట్టిలుగా అని చెప్పి నేను తిడితే వాళ్ళకి నీకు తేడా ఏమున్నదిరా? లోఫర్సాలే. వాళ్ళు క్రిమినల్స్ అలాగలైతే నువ్వేమనిరా? నువ్వు కూడా క్రిమినల్స్ అలాగనివిరా. నువ్వు దేశద్రోహంరా, నువ్వు దేశద్రోహివి. ఎందుకంటే హిందువుల క్రైస్తవుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే అనేక ప్రయత్నాలు చేస్తున్నావురా నువ్వు. బ్రోకర్సాలే. ఒకసారి చూసామండి వింది ఎప్పుడు పోయిన నెల జూలై 28 నాడు, జూలై 28, 2026 నాడు హిందూ జనశక్తి విని ఛానల్ అందు ఏం మాట్లాడినంటే పాస్టర్లకు ఆట లైఫ్ టైం ఛాలెంజ్. పాస్టర్లకు లైఫ్ టైం ఛాలెంజ్ 1, 2 కాదట, ఏకంగా 12 ప్రశ్నలు. అరే లోఫర్సాలే, 12 ప్రశ్నలు కాదురా, 1200 ప్రశ్నలు అడుగు, ఆన్సర్ చెప్తాం రా బైబిల్ గ్రంథం నుండి విత్ రెఫరెన్సులతోటి. నువ్వు అడిగే ప్రశ్నను బట్టి సైన్సా హిస్టారికల్గా ఏ విధంగా మాట్లాడమంటే ఆ విధంగా బైబిల్లో ఉన్న వచనాలను చూయించుకుంటా 1200 ప్రశ్నలకు 1200 సబ్జెక్టులు మాట్లాడతారా? లోఫర్సాలే. అడుగురా, హేతు అడుగు. ప్రతి వారికంటే దేవుడు ఏమంటున్నాడు? సాత్వికంతో సమాధానం చెప్పన్నాడు, ఖచ్చితంగా చెప్తాం. కానీ నీ లెక్క మూర్ఖంగా మాట్లాడే పిచ్చి కుక్కలని చెప్పందుకొని తన్నుమని చెప్పిండ్రా దేవుడు. అజ్ఞానముగా మాట్లాడే నీలాంటి చూతేగాన్ని నోరు మూయించిన అది దేవుని చిత్తం రా. బ్రోకర్ సాల. ఒకసారి వీని మాటలు విందామండి, ఎంత క్రిమినల్ సాలగాడు. విన్నాక మాట్లాడదాం. ఈ క్రైస్తవులు మాట్లాడితే మా బైబిల్ తోపు, మా బైబిల్ తురుము, మా ప్రభు పీకాడు, మా ప్రభు కట్లగట్టాడు, ఎన్నో చెప్తా ఉంటారు. వీటన్నిటి గురించి మనం ఏదైనా ప్రశ్నిస్తే దానికి ఎక్కడా పొంతలేని సమాధానాలు ఏ చెప్పేసి హెన్స్ ప్రూవ్డ్ అంటారు. చూస్తున్నారు కదా, సనాతన గ్రంథాలలో లేని బైబిల్లో ఉన్న మంచి విషయాలు ఎన్ని, అవి ఏవి? ఎందుకంటే వీళ్ళు అంటూ ఉంటారు ఇది సత్యవేద గ్రంథము అని ఆ నల్లట్ల పుస్తకాన్ని. దీనిలో భయంకరంగా ప్రపంచంలో ఉన్నాయి అన్ని దీనిలో ఉన్నాయి, అసలు దీనిలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి హిందూ గ్రంథాల్లో లేని మంచి బైబిల్లో ఏముంది అనేది నిరూపించాలి. అది 1 ఉన్న పర్ల, 2 ఉన్న పర్ల, 1000 ఉన్న పర్ల. హిందూ గ్రంథాల్లో లేని వాటిని చెప్పాలి. చూద్దాం ఈసారైనా వస్తారా, రారు. ఓకే, హిందూ బంధువులారా, ఇన్ని అంశాల మీద రాని వాళ్ళు ఈ అంశాలను ప్రచారాస్త్రాలుగా మాత్రం వీధుల్లో వాడుకుంటున్నారు. ఎంత హిపోక్రసీ చూడండి. వాళ్ళ గ్రంథాల పరంగా దేన్ని కంపారిటివ్గా కానీ నిరూపణ పరంగా కానీ చేయలేని వాళ్ళు మేము పీకుడు గళ్ళం, మా పుస్తకం పీకుడు పుస్తకం అని చెప్తా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది స్పందిస్తారో చూద్దాం. ఓకే, విన్నరే అండి. లలిత్ గాడు ఎంత చూత్య సలహాడు, ఎంత క్రిమినల్ సలహాడు, వీడు ఎంత దేశద్రోహం ప్రతి ఒక్కరు గమనించాలండి. ఎవరైనా పర్లే, ఇతరులు ఆరాధించే దేవుళ్ళ గురించి రెస్పెక్ట్గా మాట్లాడాలండి. అది కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ అండి ప్రతి ఒక్కరిది. నువ్వు ఇది బీకినావు అది బీకినావు అంటే ఫాల్తు సాలే. చెప్పందుకొని అంటారా లలిత్ కుమార్, ఎడమకాలు చెప్పందుకొని నీ పన్ను ఉడిపే వరకు కొట్టాల్సి తెల్ల పందిస్తాలే. ఏం మాటలు రాని దేవుళ్ళ గురించి? ఇదే నువ్వు వాడిన పదం అదే హిందూ దేవుళ్ళ పేరు పెట్టి ఆ పదం వాడితే ఎంత బాధపడతారా హిందూ సోదరులు? అదేవిధంగా నువ్వు వాడినట్టు హిందూ గ్రంథాల గురించి, నువ్వు అన్నట్టు బైబిల్ గ్రంథం గురించి మాట్లాడినే చెడ్డ మాటలు హిందూ గ్రంథాల గురించి మాట్లాడితే ఎంత బాధపడతారా హిందూ సోదరులు? కనీసం నాలుగు ఏదైనా ఫాల్తు సాలే, క్రిమినల్ సాలే. భారతదేశం ఏమని చెప్తుందిరా? మన రాజ్యాంగం, మన దేశం ఏం చెప్తుందిరా? మన దేవుళ్ళ గొప్పతనం మనం చెప్పుకోవాలి, మన గ్రంథాల గొప్పతనం మనం చెప్పుకోవాలిరా. ఇతరుల దేవతలను, దేవుళ్ళను, ఇతర గ్రంథాలను గౌరవించాలిరా. ఇది దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుని యొక్క కనీస బాధ్యతరా. ఇది నీకు బాధ్యత లేదు బొమ్మది, క్రిమినల్ సాలే.
మనిషి వాగ్గాడిదివురా. నీ కుటుంబం ఉన్నారు కదరా, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళతో కూడా ఇది బీకినవారా అది బీకినవారా అని చెప్పి నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఎట్లుంటారా బ్రోకర్ సాలే. దగ్గర పెట్టుకోవాళ్ళు బలుపు అనుగుతుందిరా బిడ్డ అనేది. నీ మీద పెడతారా కేసు? 20 మంది మీద కేసు పెడితే స్వీకరించలేదురా, తీసుకోలే. ఇండివిజువల్ ఒక్కొక్కరి మీద నీకు చూపిస్తారా నేనేందో ఫాల్తు సాలే. ఇంకో మాటిందామండి, ఇంకొకటి ఇక రెండోదిగా చూసామండి. వీడు 29 జూలై 2026 నాడు దీని హిందూ జనశక్తి ఛానల్ నందు ఇంకొక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. బైబుల్పై డాష్ 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 పోస్తే అంటాడు, అంటే ఉచ్చపోసేవాని ఉద్దేశంలో యేసు కనిపించాడు అద్భుత సాక్ష్యం అట. అంటే ఎక్కడ అంటే ఏలిషా ఏలియా ఛానల్ అని ఒక ఛానల్ ఉంటుందండి. ఈ ఏలిషా ఏలియా ఛానల్లో ఈ ఏలిషా ఏలియా అనే మూర్ఖపు విధవ వాని ఛానల్ లోపల ఎవరినో తలకమాషుని పట్టుకొచ్చి వానితోటి సాక్ష్యం అని వానితోటి మాట్లాడేయడం జరిగిందండి. అంటే హిందూ గ్రంథాల గురించి అవమానకరంగా మాట్లాడు, అది ఖచ్చితంగా తప్పేనండి ఎవరు మాట్లాడినారు. అదే బ్రోకర్ లలిత్ సాలే వాడెవడో అడ్రస్ లేని సాలగాడు మాట్లాడితే నువ్వు అది తీసుకొచ్చి అది ఎప్పుడు మాట్లాడిండో డేట్ పెట్టు, ఎప్పుడో ఎన్నేళ్ల క్రితం మాట్లాడో తెలియదు. నువ్వేమంటావురా సాలే? నీతో ఇంటర్వ్యూ చేయాలంటే తెలిసినవాడు ఉండాలి, ఎవరు పబ్లిక్ ఫిగర్ అయి ఉండాలి, ఒక మంచి పాస్టర్ అయి ఉండాలంటాను. మరి వాడు ఎవడో అనామకుని పట్టుకొచ్చి వాని ఛానల్లో మాట్లాడితే వాడు ఎవడో తెలియదు పబ్లిక్. వాని గురించి మాట్లాడితే నువ్వు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు బైబిల్ గ్రంథాన్ని గురించి అవమానపరుస్తావురా సాలే. నీ వీడియో విన్న తర్వాత మాట్లాడతారు. ఒకసారి విందామండి వీడియో ఏం మాట్లాడు. నువ్వు నెక్స్ట్ చెప్పేది ఏంటో నాకు తెలుసు. యేసు నిన్ను పీకి ఉద్ధరించాడు అని చెప్తావు. నాకు అర్థం కాదు ఏంటంటే సేమ్ టు సేమ్ నీకులాగానే నాకు యేసు అంటే అసహ్యం, క్రైస్తవులు అంటే పరమ అసహ్యం, ఇక బైబుల్ అంటే వాంతులు బేగులు అయిపోతాడు బాబు దాన్ని చూస్తేనే. అయినా కూడా యేసు ఎప్పుడు ఇప్పుడు దాకా నా దగ్గరికి ఎందుకు రాలేదు? పైగా నా జీవితంలో ఉన్నవాడు నా నుంచి ఎందుకు పారిపోయాడు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అంటే కొంపదీసి నేను కూడా నీకు మాదిరి బైబిల్ మీద ఉచ్చబోతే కానీ మళ్ళీ తిరిగి యేసు నా దగ్గరికి వచ్చి నన్ను దర్శించడా? ఒకవేళ ఎవరన్నా పాస్టర్లు బాగా విజ్ఞత ఉన్నోళ్ళు, బాగా విజ్ఞానం ఉన్నోళ్ళు కాస్త ఆలోచించి ఏం పర్లేదండి నువ్వు కూడా బైబిల్ మీద ఉచ్చబోసాయి, యేసు నిన్ను వచ్చి దర్శిస్తాడు, యేసు నిన్ను మారుస్తాడు అని ఎవరన్నా గ్యారంటీ ఇస్తే ఖచ్చితంగా మీ నిమిత్తము, ప్రభు యొక్క దర్శనం నిమిత్తము నేను ఆ పని చేయుటకు కూడా సిద్ధముగానే ఉన్నాను రా. నికృష్టుడరే. ఇప్పుడు కూడా నన్ను దర్శించి నన్ను మార్చడానికి మీ ప్రభువుకి అస్సలు ఆగట్లేదు, పడిపోతా ఉంది. ఏం చేత నేను క్లియర్గా చెప్తున్నాను రా, మీ యేసుకి నన్ను దర్శించాలంటే దడ 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 దడలా ఆడిపోతా ఉంది. దీన్నే చక్కగా శాలెం గడు పాడినట్టు పాటలా పాడమంటే పాటలాగా కూడా పాడి చెప్తా. నన్ను దర్శించాలంటే మీ దేవుడికేమో దడ దడలాడునులే, నా పేరు తల్లిస్తే మీ దేవుడికేమో పంచెలు తడువునులే. విన్నర్ అండి వీని మాటలు. అరే బ్రోకర్ సాలే లలిత్ కుమార్ ఎవనో పట్టుకొచ్చి నేను కూడా మాట్లాడిస్తారా? అంటే హిందూ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడించి ఆ కంటెంట్లు పట్టుకొచ్చి నేను కూడా హిందూ గ్రంథాల మీద ఇప్పుడు నువ్వు అన్న పదం వాడితే ఎట్లా ఉంటుంది రా సాలే? తప్పు కదారా? దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి కదరా. మన భారతదేశంలో పుట్టినప్పుడు ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క దేవుళ్ళను మనం కనీసం గౌరవించాలిరా. నువ్వు గౌరవించకున్నా పర్లేరా గాండు సాలే, అవమానపరచకరా. అవమానపరిచి అంటే తోలు తీస్తా సాలే. నీది ఉచ్చాబోతావరా బొమ్మరిది? నీ ఇంట్లో వచ్చిపోయాలా నేను ఉచ్చా సాలే? మనిషి వాగ్గాడిదిరా ఫాల్తు సాలే. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, తెల్ల పంది బొమ్మరిది. అరే లలిత్ ఖచ్చితంగా పోతావు, రావణ్ తర్వాత నువ్వు కూడా పోతావు. నువ్వు కూడా దేశద్రోహిరా. ఆ ప్రశ్న రావణ్ కంటే 100 రెట్లు నువ్వు క్రిమినల్ సాలగానివి. 420 సాలే, హిందువులను మోసం చేసి అడుక్క తినే సాలే. బైబుల్ జోలికి క్రీస్తు జోలికి రాకరా బొమ్మరిది. ఇంతకు కూడా నేను కొన్ని వీడియోలు తీసిన నీ గురించి ఒక 4-5 వీడియోలలో చెప్పిన. రాకురా బైబుల్ గురించి, క్రీస్తు గురించి మాట్లాడకురా. క్రిమినల్ సాలే అంటే బుద్ధి మారాదిరా అనేది. బ్రోకర్ సాలే. ఇంకోటి చూసామండి ఇది. ఇంకొకటి ఏమున్నదంటే మూడోదిగా ఆగస్టు 1 అండి, ఒక 4 రోజుల క్రితం ఆగస్టు 1, 2026 ఏం చేసిందంటే ఇదే హిందూ జనశక్తి ఛానల్ ఏమంటుండంట, సైకో దేవుడి చేతగానితనం బయటపెట్టిన పాస్టర్ వెర్రి ప్రసాద్. వాడు వరప్రసాద్ అని ఒక ఛానల్ ఉంటాయండి. వాడు నిజంగా వెర్రివాడు, వాడికి తెలియదు తక్కువ, వాడికి బైబిల్ జ్ఞానం లేదు, నేను కూడా ఒప్పుకుంటా. అరే బ్రోకర్ సాలే వాడు వెర్రోడు అని తెలుసు కదరా నీకు? ఆ పిచ్చి సాలాడు మాట్లాడిన మాటలు పట్టుకొచ్చి వాని మీద కౌంటర్ ఎత్తే వాని దన్నురా చెప్పుతోటి వాని మీద కేసు పెట్టరే మన తప్పుగా మాట్లాడితే నీ గ్రంథాల గురించి. అది పక్కకు పెట్టి లావరిషి సాలే. ఎవర్రా సైకో దేవుడురా బొమ్మరిది? సైకో దేవుడి చేతగానితనం. సైకో దేవుడు ఎవర్రా? బ్రోకర్ సాలే. ఎవర్రా సైకో దేవుడు? బొమ్మరిది లలిత్ ఫాల్తు సాలే. ఎంత కోపం వస్తుందంటే నేను చూస్తే క్రిమినల్. ఒక్కని పుట్టినవారా బొమ్మరిది? నువ్వు ఇటువంటి తమ్నీళ్ళు పెట్టి మాట్లాడతావు. నువ్వు ఒక్కని పుట్టినవారా లలిత్గా?
నీ తల్లి నిజంగా నీ అయ్యతోటి సంసారం చేస్తే నువ్వు పుడితే ఇలాంటి మాటలు మాట్లాడవురా కలికిస్తాలే. నేను ఇంతకుముందు కూడా చెప్పినా, నువ్వు నీ అయ్యకు ఒక్కనికి పుడితే నువ్వు బైబుల్ జోలికి క్రీస్తు జోలికి రావురా అన్న. నువ్వు కలిసి సరుకురా, నువ్వు ఒరిజినల్ సరుకు కాదు. నీ బీడు మారిందిరా బిడ్డ, కలిసిస్తాలా. కానీ అందుకే ఏం చేస్తున్నావు నువ్వు? నిత్యం బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్నావురా. ఒరిజినల్ సరుకు ఎవడతా చేయర్రా. నీలాంటి కలిసి సాలగానే ఇలాంటి వీడియోలు ఇలాంటి తమ్ముళ్ళు పెట్టి మాట్లాడతారు. ఒక్కనికి పుట్టినాడు ఎవడితో మాట్లాడాడు. 10 మందికి పుట్టిన నీలాంటి హిందూ జనశక్తి ఛానల్ అని పేరు పెట్టుకున్న క్రిమినల్ సాలే నీలాంటి లోఫర్ సాలనే మాట్లాడతారా. ఇచ్చి సాలే ఏమని ఉంటే వానితో మాట్లాడు, వాని గురించి మాట్లాడు. బైబుల్ జోలికి క్రీస్తు జోలికి వచ్చినావు అనుకో తోలు తీస్తా. ఫాల్తు సాలే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పవర్ ఏందో చూపిస్తారా నీకు? నీ మీద ఎవరికి కేసు పెడతాడు అనుకుంటున్నావురా? నేను ఒక చిన్న పొరపాటు చేసిన, ఆ పొరపాడిందంటే ఒక్కసారి 20 యూట్యూబ్ ఛానల్ కేసు పెట్టినరా. ఈసారి 20 కాదురా, ఫస్ట్ నీతోటే స్టార్ట్ చేస్తా బిడ్డ. చూపిస్తాను నేనేందో వితిన్ 1 మంత్లా నిన్ను లోపలి పంపే కూడా చూడరా. ఫాల్తు సాలే. సరే విందామండి ఈ మాటలు. ఎంత గలీజ్గాడివిరా నువ్వు, ఎంత గలీజ్గాడు అంటే ఎంత గలీజ్గాడు. దేశద్రోహివిరా నువ్వు. ఇటు హిందువులను అరువావు, సాయిబాబా భక్తులను అరువావు, వాళ్ళ గురించి ఎట్లా పడతా గలీజ్గా మాట్లాడతావు. ఇటు ముస్లింలను అరువావు, వాళ్ళ గురించి ఎట్లా పడతా వీడియోలు తీస్తావు. ఇటు క్రైస్తవులు ఏమన్నారా నీకు? నిన్ను ఏమన్నారా? లోఫర్ సాలే. ఎవడైనా మాట్లాడితే తప్పు తప్పేరా. హిందూ గ్రంథాల గురించి హిందూ దేవుల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడే ఎడమకాలు చెప్పందుకొని తన్నురా. నేను కూడా అదంతా ఫాల్తుగా అన్నాను. తప్పేరా. హిందూ గ్రంథాల జోలికి ఎవడు పోవద్దు. హిందూ దేవులను ఎవడు అవమానపరచద్దు. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పరా చెప్పాలని గొప్పతనం చెప్పు, వింటాం. మా గొప్పతనం చెప్తే విను, లేకుండా నోరు మూసుకొని ఊకో. కానీ అవమానపరిచే అంటే తోలు తీస్తా. ఫాల్తు సాలే. విందామండి ఈ సాలగాని మాటలు ఎత్తుంటాయో. గుజరాత్ మీద మీ దేవుడు ఎందుకు అంత కక్ష చూపించ? అయినా పోలీసులు మత ప్రచారం చేసినందుకు, మత మార్పిడి చేసినందుకు పాస్టర్లను అరెస్ట్ చేస్తే పోలీసుల మీద ప్రతాపం చూపించాలా, అమాయకుల మీద చూపించుడేంది? పోని మీ దేవుడు అంత పీకుడుగాడు, అంత శక్తివంతుడు అనుకో, ఆ సైకోతనం ప్రజల మీద చూపించడం ఎందుకు? ఆ ప్రజలందరూ కూడా క్రీస్తు గురించి తెలుసుకునేలాగా, క్రీస్తు గురించి వాళ్ళు కూడా సువార్త ప్రచారం చేసేలాగా అలా మనసులు మార్చేయచ్చుగా. పోని మత ప్రచారాన్ని అడ్డుకున్నందుకే వరదలు వర్షాలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మత ప్రచారం అని మీరు ఎక్కడికి వస్తే అక్కడ గొడ్డలోడ తీసి కొడుతున్నారు. అదేవిధంగా ఊరికి చొరికిచ్చి కొడుతున్నారు. మీ బుర్రలు బద్దలు కొడుతున్నారు, కార్లు బద్దలు కొడుతున్నారు, మీ కర్రపత్రాలు తగలబెడుతున్నారు, మీ నల్లట్ల పుస్తకాలు తగలబెడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదురా? ఇక్కడేమి మీ దేవుడు నో ఫీకిఫై. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. వీని ఎందుకు తిడుతున్నానంటే ఊరికే తిట్టినాడు ఎవరు క్రిమినల్ సలాడు కాబట్టి తిట్టాల్సి వస్తున్నాడు. వాడు ఇప్పుడు నిరంతరం బైబిల్ వేసిన అవమానపరుచున్నాడు. ఇక 4వదిగా చూద్దామండి. జాన్ సురేష్ కాట జంబలకడి పంప నవ్వి నవ్వి కడుపు నొప్పేనాట. వీని తమ్నిళ్ళు ఫాల్తు కానీ తమ్నిళ్ళు. జాన్ సురేష్ కాట జంబలకడి పంప నవ్వి నవ్వి కడుపు నొప్పే. ఇది ఎప్పుడు 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు నాడు తీసాడు ఈ వీడియో. నువ్వు జాన్ సురేష్ తనతావా, జాన్ సురేష్ తోటి తనలో పడతావా, అది నీ ఇష్టం రా. కౌంటర్ వీడియో అయిన మీద మేమేం బాధపడము. అతడు ఏమన్నా తప్పుగా మాట్లాడితే అతన్ని ఖండించుకుంటా మాట్లాడు. అది పక్కకు పెట్టి లోఫర్ సాలగాడు మస్తు భయంకరంగా మాట్లాడుతున్నాడు మరియమ్మ తల్లి గురించి. అరే సాలే, భారతదేశం రా ఇది, భారతదేశం. భారతదేశంలో స్త్రీలను గౌరవించాలా మనం ఖచ్చితంగా. ఏం మాట్లాడుతున్నారో మరియమ్మ తల్లి గురించి అవమానపరుస్తున్నారా లోఫర్గా. అదేవిధంగా ఎవరినండి వీరు సత్యభామ అనే సోదరిని గురించి కూడా గలీజ్గా మాట్లాడుతుండండి వీడి వీడియోలో. వీని ఏం చేయాలండి చెప్పందుకొని తన్నదండి లలిత్. కానీ వీడు దేశద్రోహి కాదా అండి? ఆడవాళ్ళను అవమానపరిచే లోఫర్ గాడు దేశద్రోహి కాదా? దేవులను అవమానపరిచే లోఫర్ గాడు దేశద్రోహి కాడా? ఖచ్చితంగా దేశద్రోహినండి లలిత్ గాడు. ఫాల్తు సాలగాడండి. ఒకసారి చూద్దామండి బైబిల్ గ్రంథంలో ఇలాంటి లోఫర్ సాలగాల గురించి దేవుడు ఎప్పుడో రాయించి పెట్టడం జరిగిందండి. ఒకసారి మనం చూడగలిగేది కీర్తనల గ్రంథం 140 అధ్యాయం 2-3 వచనాలు చూడగలిగేది. వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేయుదురు. అపాయకరం, డేంజరస్ ఆలోచనలు ఎవరికండి? ఈ లలిత్ గాడు ఇటువంటి క్రిమినల్ సాలగాలు ఏం చేస్తున్నారంటే, వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్య మాట యుద్ధము రేప చూచుచుందురు. హిందువులకు క్రైస్తవులకు మధ్య లొల్లిలు పెట్టిద్దామని చూస్తున్నాడు లలిత్ గాడు. హిందువులకు ముస్లింలకు మధ్య గొడవలు సృష్టిద్దామని చూస్తున్నాడు. సాయిబాబా భక్తులకు హిందువులకు మధ్య గొడవలు రేపుదామని చెప్పి క్రిమినల్ సాలగాడు వీడు కరుణాకర్ గాడు చాలామంది ఉన్నారండి. చాలామంది ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంట, వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్య మాట యుద్ధము రేప చూచున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తున్నారండి క్రిమినల్ సాలగాళ్ళు. రాజ్యాంగాన్ని గౌరవించారు, చట్టం అంటే వీళ్ళకి లెక్కలేదు.
ఎప్పుడు ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోరు. నోరునా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ అని చెప్పి కూర్చొని కుక్క లెక్క మురుగుతున్నారండి క్రిమినల్ సాలగాన్లు. బయటికి రారా బొమ్మరిది, వచ్చి కేసులు పెట్టడం తప్పు చేస్తే అది పక్కకు పెట్టి కుక్క లెక్క మురడం బంద్ చేయరా లలిత్గా. ఇంకేమంటున్నాడు, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రిందనాట సర్ప విషమున్నది. మంచోళ్ళు కాదండి వీళ్ళు, లెసంటోళ్ళట. ఏమంటున్నాడు దేవుడు, పాము నాలుక వలె వారు తమ నాలుకనట వాడి చేయుదురు. ఎప్పటికి రోజుకో వీడియో, ఏం చెప్తున్నాడో అర్థం కాలే. 2700 వీడియోలు ఏం చెప్పినవారా సమాజానికి, హిందూ సమాజానికి? మీ హిందూ గొప్పతనం చెప్పినవారా? హిందూ దేవుళ్ళ గొప్పతనం కానీ, హిందూ గ్రంథాల గొప్పతనం కానీ ఎప్పుడైనా నీ 2700 వీడియోలు కానీ, 81 వీడియో కానీ, అంటే 2800 వీడియోల ఎప్పుడైనా చెప్పినారు? ఒకటే ప్రశ్న అడిగిన కదా బ్రోకర్ సార్, నీ గ్రంథాల ఆధారంగా దేవుడు ఉన్నాడని నిరూపించినా అని చెప్పిన అనగా వీనికి మంట మండింది. ఫాల్తు కానీ సబ్జెక్ట్ చెప్పడానికి చాత కాదు, వచ్చి కుక్క లెక్క మొరవడం జరుగుతుంది. పాము నాలుక వలెనాట వీడు ఏం చేస్తున్నాడు, పాము నాలుక వలె నిత్యం ఏం చేస్తున్నాడట, వాడి చేదురు వారి పెదవుల క్రింద నాట ఏమున్నదట, సర్ప విషం ఉన్నదండి. స్వర్పాలండి వీళ్ళు, మనుషులు కాదు వీళ్ళు. వీళ్ళకంటే నాట విషం ఉన్న స్వర్పాలు మంచిగా అండి, పాములు మంచి. వీనికంటే పాము కంటే డేంజర్, పాముకు తలికాలు ఉంటుంది విషం. కానీ ఈ లలిత్ గానికి ఒళ్ళంతా విషమేనండి వీనికి, ఫాల్తు గానికి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చూడగలిగేది ఉంటే, లలిత్గా ఇండ్రా, నీ గురించి మతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడే క్రిమినల్ సాలగాళ్ళందరి గురించి దేవుడు రాయించిన మాటలు రా. వారి గొంతుక నాట తెరిచిన సమాధి, మీ నోరులు ఎసంటి ఆడరా, మీ గొంతుక నాట వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. హిందువుల అమాయక హిందువులందరినీ మోసం చేస్తున్నావురా. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వాళ్ళని కొట్టుల్ని తన్నుల్ని నువ్వేం బిక్తావు, నీకు చేత కాదు. వాళ్ళకని అడక తింటావు, రూపాయలు రాగానే అమెరికాకు పోతావు, దుబాయ్ పోతావు, రూపాయలు సంపాదించుకొని బండ్లు కొంటావు, ఇండ్లు కట్టుకుంటావు, డిప్యూటీ స్పీకర్లతో వీడియోలు తీసుకుంటావు. కేసు పెట్టడానికి చేత కాదు నీకు, ఫాల్తు కానీ గాండు కానీ రేషం లేని సాల కానీ. నువ్వు ఏమంటున్నాడు, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద నాట సర్ప విషం ఉన్నది. విషంతో నిండినవరా లలిత్ నువ్వు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, మీ నోట్ల నిండా ఏమున్నదిరా, శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. అంటే గొడవలు పెట్టడమే వీరి ఉద్దేశం తప్పించి ఏమీ లేదండి. రక్తం చిందించడం ఏం చేయాలి, హిందువులను క్రైస్తవులు తనక చావాలి, వీరికి ఏం బాధలేదు. తెలంగాణలో లక్షల కుటుంబాలు మద్యంతో తాగి చనిపోతున్నారా. హిందూ బంధువులారా అంటావు, ఏం చేస్తున్నావురా హిందూ బంధువుల కోసం? బ్రోకర్ సాలే పెట్టినరా నేను కేసు, ఎవిడెన్స్లు అన్నీ చూపిస్తా నీకు. 62 బార్ అండ్ రెస్టారెంట్ల మీద, ఒక 20 బెల్ట్ షాప్ల మీద రా. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 7 గంటల మధ్యలో తెలిసే 62 బార్ల మీద కేసు పెట్టినరా. సుప్రీంకోర్టులో కూడా ఇన్వార్డ్ నంబర్ అయింది, చూద్దాం. తమ పిల్లి కింద దేవుని దగ్గర తీసుకుంటే చాలా ఉంటుంది రా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మద్య ప్రియులందరికీ, మద్యం అమ్మే క్రిమినల్ గాని అందరినీ ఒత్తి పడేస్తారా. చేయాలరా. అందుకనే నా వీడియోలు చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఈ దేవులందిట్టే నీలాంటి క్రిమినల్ సాలగాళ్ళ మీద పొద్దున్న లేస్తే అమాయకులందరికీ తాగిపిచ్చి చావు కొట్టే ఈ బార్ అండ్ రెస్టారెంట్, బెల్ట్ షాపులు, ఈ వైన్ షాపులు నడిపిస్తూ ఇవన్నీ పట్టించుకొని ఆబ్కారీ డిపార్ట్మెంట్ మీద కేసు పెట్టడం జరిగిందిరా. అందుకే ఇన్ని రోజులే గ్యాప్ వచ్చిందిరా వీడియోలు తీయడం కోసం. బ్రోకర్ సాలే వట్టిగా ఉండరా. నేను హిందువులని బంధువులు కాదురా సాలే, నా బంధువులురా. హిందువులు ఒక్కలే కాదురా, వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, ఎవరైనా, భారతదేశంలో పుట్టిన ప్రజలు ఎవరైనా పర్లే, ప్రపంచంలో మనుషులందరూ ఆయన పిల్లలురా, నా సోదరి మనులరా. వాళ్ళ కోసం నా ప్రాణం పెడతా. ప్రభు అయిన క్రీస్తు వారు పెట్టినరా ప్రాణం. నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టినా, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు అని మాకు చెప్పిండ్రా, ఆజ్ఞిచ్చిండ్రా. అందుకోసమేరా ఈ బార్ అండ్ రెస్టారెంట్ల మీద వాళ్ళు ఏం చేస్తారన్న భయపడకుండా కేసు పెట్టడం జరిగిందిరా. బ్రోకర్ సాలే పెట్టురానికి చేతనైతే నీ హిందూ గ్రంథాల గురించి తప్పుగా, నీ దేవుల గురించి తప్పుగా మాట్లాడాల మీద కేసు పెట్టి నిరూపించరా. వాళ్ళని లోపలై అప్పుడు ఒప్పుకుంటా ఈ లలిత్ గాడు మొగోడని, లేకుంటే అప్పటిదానిక గాండు సాలే కానీ నువ్వు గాండు సాలే. రాజ్యాంగాన్ని గౌరవించి బ్రోకర్ సాలే. సరే చూడవలసి ఉంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి 37 వరకు మనం చూడగలిగేది ఉంటే, సర్ప సంతానమా, అరే లలిత్ సర్ప సంతానానివిరా నువ్వు, విషంతో నిండిన దుర్మార్గుడివిరా నువ్వు. మీరు చెడ్డవారై ఉండి ఏలాగూ మంచి మాటలు పలుకగలరు. నువ్వు క్రిమినల్ సాలగాని కాబట్టి నీకు మంచి మాటలు రావురా. ఎప్పటికీ ఇతర దేవుళ్ళ గురించి, ఇతర దేవుళ్ళను అవమానపరుస్తావురా.
సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. నీ హృదయం మొత్తం దేంతో నిండిందిరా? మత విద్వేషాలు రెచ్చగొట్టే దాంతో నీ నోరు మొత్తం, నీ హృదయం మొత్తం నిండిందిరా. స్త్రీలను అవమానపరచడమేరా నీ ఉద్దేశం. స్త్రీలను అవమానపరుస్తావు నువ్వు. మళ్ళీ ఓ పెద్ద స్త్రీ, నీ దేవి దేవతలు ఎంతోమంది ఉన్నారు కాదురా. హిందూ దాంట్లోనే ఉన్నారు కాదురా ఎక్కువ మంది దేవతలు, దేవి దేవతలు. స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాదురా. మరి మరియమ్మ తల్లి గురించి అట్లా మాట్లాడతావారా? బ్రోకర్ సాలే నువ్వు. ఆ సత్యభామ గురించి అట్లా మాట్లాడతావారా? క్రిమినల్ సాలే నువ్వు. ఆడవాళ్ళని గౌరవించావు నువ్వైతే అనుకుంటే ఏమంటున్నాడు? సజ్జనుడాట తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నీలాంటి క్రిమినల్ ఆలోచనలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారా? క్రిమినల్ మాటలే మాట్లాడతారు, సమాజానికి మేలు కోరరు, మత విద్వేషాలు రెచ్చగొడతారు, ఇతర గ్రంథాల జోలికి వస్తారు, ఇతరుల మనోభావాలు నిత్యం గాయపరిచే క్రిమినల్ దేశద్రోహి విధవా. నీ గురించేరా ఈ మాటలు. ఇంకేమంటున్నాడు? నేను మీతో చెప్పునేదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఇది గుర్తుపెట్టుకోరా లలిత నువ్వు. దేవుడు చెప్తున్నారా, నేను మీతో చెప్పునేదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఒక రోజు దేవుని ముంగట నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఆన్సర్ చెప్పాలరా. అది దేవుని ముంగట, అది దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నేనేం చేస్తా తెలుసారా? నిన్ను చట్టం ముంగట నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు ఆన్సర్ చెప్పాలరా. నేను చూపిస్తాను. నీ వీడియోలు 1-2 కాదురా, చాలా ఉన్నాయి నా దగ్గర. నువ్వు మాట్లాడిన మాటలు, చాలా మాటలు సేవ్ చేసి పెట్టినా. నీ తమ్నిళ్ళు మంచి కలర్ ప్రింట్లో సేవ్ చేసిన. నీ ఒక్కని మీద నేను చూపిస్తారా. ఒక్కొక్కని మీ అందరిని ఏం చేస్తా తెలుసా? ఒక్కొక్కని లోపలికి పంపిస్తా బిడ్డ. ఏమంటున్నాడు? నీ మాటలను బట్టి నీవు నీతిమంతురవని తీర్పునందుదువు. నీ మాటలను బట్టియే నువ్వు నీతిమంతురవని తీర్పునందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు. ఏమంటున్నారా? మన మాటను బట్టే మనం నీతిమంతులమని, మన మాటను బట్టే మనం ఏంది? అక్యూజ్డ్ క్రిమినల్స్ అని ఏం చెప్తామాట? తీర్పునందుదు అంటున్నాడు. అదే చట్టం చేస్తుంది. పైనున్న దేవుని చట్టం కూడా అదే అప్లై చేస్తుందిరా. దేవుని చట్టమైన, భూమి మీద ఉన్న ఈ చట్టాలైనా మన మాటను బట్టే మనం క్రిమినల్లమా, మన మాటను బట్టే మనము నీతిమంతులమా అనేది తెలుస్తుందిరా బిడ్డ లలిత్. చూపిస్తా నీకు నేను. మంచిదండి. ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చూడగలిగేది ఉంటే, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. బుద్ధిహీనుడు, అరే లలితగా నువ్వు నంబర్ 1 బుద్ధిహీనుడురా. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందున్నవురా. ఆయన నేను అవమానపరుస్తున్నాడే నీకెక్కడికైనా బుద్ధి లోఫర్గా. బుద్ధిహీనుని నోరాట వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ప్రశ్నారావణ్ చూసినావు కదా, నెక్స్ట్ పోయేది నువ్వే. బుద్ధి లేదురా ప్రశ్నారావణ్. వాడు జోసఫ్ అని పేరు తప్పించి వాడు నాస్తికుడురా. వాడు క్రైస్తవుడు కాదు, మంచిగా గుర్తుపెట్టుకో. నా ఆత్మ లేనివాడు నా సంబంధి కాడన్నారా దేవుడు. దేవుని ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాడు. ఏదో పేరుకు క్రైస్తవుడు అని చెప్పి పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు దేవుని సంబంధి కారణవాడు. ప్రశ్నారావణ్ అని జోసెఫ్ బుద్ధి లేనుడు కాబట్టి లోపలికి వెళ్ళిపోయాడు. రెండోది పోవాల్సింది నువ్వేరా దేశద్రోహం కింద. నువ్వు కూడా బుద్ధి లేని 420 క్రిమినల్ సాలగానే నువ్వు. ఇంకో వచనం మనం చూడగలిగితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17-18 వచనాలు చూడగలిగేది ఉంటే, సత్యవాద ప్రియుడాట. సత్యం అంటే ఏంటిదిరా? 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు కలిగిన గ్రంథంరా. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. నీలాంటి కూట సాక్షి నీ కుటుంబాన్ని పోషించుకునే క్రిమినల్ సలహాలు చేస్తారు. మోసపు మాటలు చెప్పుదురు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నువ్వేం చేస్తున్నావు తెలుసునా లలితగా? సాయిబాబా భక్తులను కత్తందుకొని పొడిచినట్టు మాట్లాడుతున్నావు. ముస్లిం సోదరులను కత్తందుకొని పొడుచుకుంటూ అవమానకరంగా మాట్లాడుచున్నావు. హిందువులను ఆరాధించే క్రీస్తును, బైబిల్ గ్రంథాన్ని, యెహోవా దేవుడిని, మరియమ్మ తల్లిని నిత్యం అవమానపరుచుకుంటా క్రైస్తవులందరినీ కత్తి అందుకొని మా హృదయాలను పొడిచే మాటలు మాట్లాడుచున్న బ్రోకర్ సాలే. ఓర్చుకున్న కాడికి చాలరా. ఇక మేము ఓర్చుకునేటట్టు లేమురా. ఎందుకంటే చాలా ఓర్చుకోవాల్సి వచ్చింది. నీ గురించి చాలా అంటే చాలా ఓపిక పట్టినాం. ఇక నీ గురించి ఓపిక పట్టాల్సింది లేదురా. నువ్వు ఒక్కడే కాదు, ఎవడైతే బైబిల్ను క్రీస్తును అవమానపరుచున్నాడో ఒక్కొక్కనికి నీ సంగతి చూడండి వదిలిపెట్టరా. లోఫర్ సాలగన్లారా, ఎన్ని రోజులు మమ్మల్ని
కత్తి అందుకొని పొడిచినట్టు మాట్లాడుతావు. ఎన్ని రోజులు మాట్లాడతావురా? ఎన్ని రోజులు పడాలరా? ఎవడైనా నీ హిందూ గ్రంథాలను మాట్లాడేదంటే వాని మీద చూపించిన నీ ప్రతాపం, జస్ట్ వాని మీద చూపించు. అందరి గురించి గ్రంథాల గురించి మాట్లాడి దేవుళ్ళ గురించి మాట్లాడితే చెప్పు తగ్గుతుంది. లలిత్ ఇంకో వచనం చూడగలిగేది ఉంటే ప్రసంగి 10వ అధ్యాయం 12, 13 వచనాలు చూడగలిగేది ఉంటే జ్ఞానిని నోటి మాటలాట, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. ప్రశ్నారావాన్ని మింగి తీసుకుపోయి లోపల పడదెంగింది. ఏమంటున్నాడు దేవుడు? జ్ఞానిని నోటి మాటలాట ఇంపుగా ఉన్నవి. ఆ ప్రశ్నారావు నేనేదో జ్ఞాని అనుకున్నాడు. లోక జ్ఞానం అని ఈ వెర్రితనాన్ని పట్టుకుని వాడు ఏమనుకున్నారా? నేనేదో జ్ఞాని అనుకొని ఇష్టం వచ్చినాడు మాట్లాడి బిడ్డగాడి ఇప్పుడు ఎక్కన్నాడు, పోయి లోపల ఉన్నాడు. అధికారాలు దేవుడు ఇచ్చిండ్రు, అధికారాలకు లోబడాలని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పింది. సీఎమా, డిప్యూటీ సీఎమా, సిపియా, ఎస్పీ ఎవరికైనా మనం లోబడాలరా, గౌరవించాలి. ఎందుకంటే అధికారాలట దేవుని వల్ల నియమింపబడ్డాయి. అవన్నీ వాళ్ళకు లోబడాలి, చట్టాలకు లోబడాలి. చట్టాలు దేవుడు పెట్టిన చట్టాలు ఇవన్నీ. రాజ్యాంగానికి లోబడాలి. రాజ్యాంగాన్ని మీరి మాట్లాడితే ఏమైతే రావని గడిపోయాడు. ఇప్పుడు నువ్వేమైతావురా బిడ్డ? నువ్వు పోతావు, కరుణాకర్ గారు ఖచ్చితంగా పోతాడు. మీకు డౌట్ వద్దురా? మీ ఇద్దరు పోయినా కానీ ఇంకున్నారు మీ వెనక దొంగల బ్యాచ్. వాళ్ళందరి సంగతి చెప్తా. జ్ఞానుని నోటి మాటలాట ఇంపుగానున్నవి, అయితే బుద్ధిహీని నోరు వానే మిరింగివేయును. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత. రే ఫాల్తుగా ఎప్పటి వీడియో నీది? 28వ తారీఖు పాస్టర్ లైఫ్ టైం ఛాలెంజ్ అని చూసినావా? ఏమన్నారా? నీ నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. నువ్వు స్టార్టింగు తిడతాను, దేవుళ్ళను ఒడిసేటప్పుడు తిడతాను. ఏమంటున్నాను? అందుకే దేవుడు వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత. వట్టి లోఫర్ కానిరా లలిత్ గారు, వట్టి ఫాల్తు కానీ నీకు దైవికమైన జ్ఞానం అస్సలు లేదురా. నీ హిందూ దేవుళ్ళ గొప్పతనం కానీ హిందూ గ్రంథాల గొప్పతనం నీకు చేతగాకని ఏం చేస్తున్నావు? ఎవరినో వీడియోలు పట్టుకొస్తావు. తప్పేరా? నీ దేవుల గురించి ఎవరు తిట్టినా నువ్వు వాని గురించి మాట్లాడు, నేను సంతోషపడతావు. నువ్వు వాని మీద కేసు పెట్టు. అవును అయితే నా పేరు మీద పెట్టరా కేసు. ఎవడైతే హిందూ గ్రంథాలను అవమానపరుస్తాడో తన్నుదాంరా, నేను కూడా వస్తా. కానీ నువ్వు వీడి జోలికి అయితే నిన్ను తనాల్సింది ఖచ్చితంగా, నీ మీద కేసు పెట్టాలని ఖచ్చితంగా రా. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, నోటి పలుకుల ముగింపు వెర్రితనం రా. ఈ బుద్ధిహీనత మాటలు, ఈ వెర్రి మాటలు, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడే మాటలు బంద్ చేయరా. బ్రోకర్ లలిత్, నువ్వు ఇట్లనే కంటిన్యూ చేసినావు అనుకో, నువ్వు చెప్పు దెబ్బల పాలవడం ఖాయం, నువ్వు జైలుకు పోవడం ఖచ్చితం రా. నిన్ను అసలు వదిలిపెట్టరా లలిత్గా. ఇన్ని రోజుల మధ్యలో ఒక 7 నెలలు 8 నెలల గ్యాప్ రావడానికి గల కారణం చెప్పిన కదా. నీ మీద నీతో పాటు ఇంకా 19 మంది హిందూ దేవుళ్ళని తిట్టి 5గురు పాస్టర్లమని చెప్పుకుంటే కూడా మీద కేసు పెట్టడం జరిగిందిరా. దానికే ఇన్ని రోజులు వీడియోలు తీయలే. వీటితో పాటు ఏం చెప్పిండ్రా? 62 బార్ అండ్ రెస్టారెంట్లు, ఒక 20 బెల్ట్ షాపులు విత్ టైము, డేటు, లొకేషన్ ఉన్న వీడియోలు, ఫోన్పేలు, ప్రతిదీ ఫోన్పేనే. అన్ని ఎవిడెన్స్ పెట్టి పంపినా. ఇప్పుడే ఆరంభమైందిరా ఏది బార్ల మీద, బెల్ట్ షాపుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చట్టాల మీద నాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నదిరా. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. వాళ్ళకు తెలియదు కావచ్చు, తెలిపిన నా ధర్మం. వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకుండా నేను మళ్ళీ వెళ్తా ఫర్దర్గా, మళ్ళా కోర్టుకు వెళ్తానని డౌట్ లేదు. అర్థమవుతుందిరా? పెద్ద వాళ్ళు పరిచయాలు ఉండగానే సరిపోదురా, డబ్బు ఉండగానే సరిపోదు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే మంచి మనసు ఉండాలిరా. అది నీకాడ లేదురా. బ్రోకర్స్ రాలే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, జాగ్రత్తగా ఉండు. బైబిల్ జోలికి, క్రీస్తు జోలికి రాకురా. ఇంటనే వరా లలిత్, రాకుంటా ఉంటే మంచిది. వస్తే నువ్వు చాలా ఇబ్బందుల పాలవుతావు, గుర్తుపెట్టుకో. మంచిదండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.